సో ఈ రోజు వీడియోలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా డిటెక్ట్ చేయాలి దాని గురించి తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ లక్ష్మీ సుచిత్ర, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ సాంఖ్య హాస్పిటల్స్. సో ఎప్పుడన్నా బ్రెస్ట్‌లో గడ్డలు లాంటివి ఎప్పుడన్నా ఏర్పడినట్లయితే ఫస్ట్ మనం సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవాలన్నమాట. సో అంటే ఏంటంటే తరచుగా అంటే ఎవ్రీ మంత్‌కి ఒకసారి బ్రెస్ట్‌ని మనమే చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అలా చెక్ చేసుకున్నప్పుడు ఎప్పుడన్నా గడ్డలు కనుక అనిపించినట్లయితే బ్రెస్ట్‌లో ఇమ్మీడియేట్‌గా సర్జన్ దగ్గరికి కానీ లేదా గైనకాలజిస్ట్ దగ్గరికి కానీ లేదంటే ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికి కానీ ఇమ్మీడియేట్‌గా వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్ని గడ్డలు క్యాన్సర్ గడ్డలు కావు, అలానే అన్ని గడ్డలు నార్మల్ గడ్డలు కూడా కావు. సో ఏ గడ్డ ఏంటి అన్నది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకని ఆ గడ్డ ఏంటి అని తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరికి రావాల్సి ఉంటుంది. సో డాక్టర్ దగ్గరికి వచ్చినట్లయితే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ అనేది మ్యామోగ్రఫీ కానీ అల్ట్రాసౌండ్ కానీ అడ్వైస్ చేస్తారు. సో ఈ మ్యామోగ్రఫీ అంటే ఒక ఎక్స్రే టైప్ అన్నమాట. అల్ట్రాసౌండ్ అంటే స్కానింగ్ టైప్. సో ఈ మ్యామోగ్రఫీ ఆర్ అల్ట్రాసౌండ్ లో ఏం తెలుస్తుందంటే మనకి ఆ గడ్డలు ఏవైతే ఉన్నాయో అవి నార్మల్ గడ్డలా లేదా ఏదన్నా క్యాన్సర్ గడ్డలు లాగా డౌట్ఫుల్ గా ఏమన్నా ఉన్నాయా అన్నది తెలుస్తుంది అనమాట. సో మనకి ఈ మ్యామోగ్రఫీ కానీ అల్ట్రాసౌండ్ లో కానీ గడ్డలు ఏం ఎగ్జాక్ట్లీ తెలుస్తుంది అని అంటే అసలు గడ్డ అంటూ ఉందా లేదా. ఎందుకంటే చాలా మందికి అంటే ఫీమేల్స్ కి ఏమవుతుందంటే పీరియడ్స్ టైంలోను అలా ఏమవుతుందంటే కొంచెం బ్రెస్ట్ అనేది కొంచెం ఫర్మ్ గా అవుతుంది అనమాట. సో ఇలాంటి టైంలో నార్మల్ బ్రెస్ట్ కూడా కొన్నిసార్లు గడ్డల్లాగా అనిపిస్తుంది. సో అది మనం రూల్ అవుట్ చేసుకోవాలి. సో అది రూల్ అవుట్ చేసుకోవడానికి స్కానింగ్ అనేవి ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇలా స్కానింగ్ చేసినప్పుడు అసలు అంటూ గడ్డ ఉందా లేదా అన్నది తెలుస్తుంది. సో ఒకవేళ గడ్డ ఉంటే ఆ గడ్డ లోపల ఏముంది అంటే నీరు లాంటిది ఉందా లేదా చీము లాంటిది ఉందా లేదంటే సాలిడ్ గా ఏదన్నా మాస్ లాంటిది ఏదన్నా ఉందా అన్నది తెలుస్తుంది అనమాట. అంతేకాకుండా ఈ గడ్డలో క్యాన్సర్ లక్షణాలు లాంటివి ఏమన్నా ఉన్నాయా లేదా అని కూడా తెలుస్తుంది అనమాట. బట్ ఏంటంటే ఈ అల్ట్రాసౌండ్ కానీ మ్యామోగ్రఫీ కానీ క్యాన్సర్ కి కన్ఫర్మేషన్ కాదు. సో క్యాన్సర్ కన్ఫర్మ్ చేసుకోవాలి అని అంటే మనకి వేరే ఇంజెక్షన్ టెస్ట్స్ అని ఉంటాయి అనమాట. అదంటే FNAC లేదా ట్రూ కట్ బయాప్సీ అని చెప్పి. సో ఇది ఇంజెక్షన్ దీంట్లో ఏం చేస్తారంటే ఒక చిన్న ఇంజెక్షన్ ని ఆ గడ్డ లోపలికి పంపిస్తారు. పంపించి ఆ ఇంజెక్షన్ ద్వారా ఆ గడ్డ లోపల కొంచెం సెల్స్ ని తీసుకుని వాటిల్ని టెస్ట్ చేస్తారు అనమాట. సో అలా చేసినప్పుడు మనకి కన్ఫర్మ్ గా తెలుస్తుంది ఇది గడ్డే ఉందా అంటే ఈ గడ్డ క్యాన్సర్ గడ్డ లేకపోతే కాదా అని చెప్పి. ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ గడ్డ అనేది ఒకే దగ్గర ఉండదన్నమాట. సో ఏమవుతుందంటే బ్రెస్ట్ మొత్తం కొంచెం చిన్న గడ్డల్లాగా బ్రెస్ట్ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటాయి అన్నమాట కొన్నిసార్లు. సో అలాంటి టైంలో ఈ FNAC కానీ ట్రూ కట్ బయాప్సీ అనేవి కానీ యూజ్ అవ్వవు. సో అలాంటి టైంలో ఇన్సిషనల్ బయాప్సీ అని అంటాం. అంటే ఏంటంటే బ్రెస్ట్ మీదే ఒక చిన్న కట్టు లాంటిది ఇచ్చి కొంచెం బ్రెస్ట్ టిష్యూ అనేది తీసుకుని దాన్ని టెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి దాంట్లో ఏంటంటే మనకు కన్ఫర్మ్ గా ఇది క్యాన్సర్ గడ్డ కాదా అన్నది తెలుస్తుంది. సో ఇంకొన్నిసార్లు ఏంటంటే MRI కూడా చేసే అవకాశం ఉంటుంది అనమాట.